బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక బళ్ళారిలో రాత్రి నుంచి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిన్న రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి దగ్గర కాల్పులు జరిగాయి. బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో సతీష్ రెడ్డికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహానికి రేపు ఆవిష్కరించబోతున్నారు. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం హవ్వబావి ప్రాంతంలోని జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీకి కూడా సతీష్ రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. ఇక జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ప్రహరీకి వద్దని బయట కట్టుకోవాలని సూచించారు. సతీష్ రెడ్డి వినకుండా కుర్చీ తెప్పించుకొని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఇక్కడే ఫ్లెక్సీ కడతానని పట్టుబట్టాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇక అదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బళ్ళారి ఇంటికొచ్చారు. ఆయన్ను చూసి సతీష్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టాడు. ఫ్లెక్సీ కట్టేందుకు ప్రయత్నించడంతో జనార్దన్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు ఇద్దరి గన్మెన్ కాలులు జరిపారు. గాల్లో సతీష్ రెడ్డి గన్మెన్ దగ్గర తుపాకీ లాక్కొని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇక ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైతే ఇక అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న గాలి సన్నిహితులు అలాగే మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి సోమశేఖర్ రెడ్డి అలాగే వారి అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఊరిలో లేరు. గొడవ గురించి తెలుసుకుని బళ్ళారొచ్చారు. అనుచరులతో ఎస్పీ సర్కిల్ కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతడి నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదన్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఇక తనపై కాల్పులు జరపగా పక్కనే పడిపోయిన బుల్లెట్ ను ఆయన మీడియాకు చూపించారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపించారు. ನಾನು ಇವತ್ತು ಗಂಗಾವತಿ ಅಲ್ಲಿ ಚನ್ನಬಸವೇಶ್ವರ ಜನ ಮುಂದೆ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ನಾನು ವಾಪಸ್ ಬರುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಫೋನ್ ಈ ರೀತಿ ಲಾರಾ ಬರ್ತಾಯಿದ್ದಿ ಬೆಂಬಲಿಗರೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು 30-40 ಮನೆ ಮುಂದೆ ಮಾತಾಡ್ಬೇಡ್ರಪ್ಪ ಯಾರು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಮನೆ ಪ್ರಶ್ನೆ ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ಪೋಸ್ಟರ್ನ ಮನೆ ಕಾಂಪೌಂಡ್ ಹಚ್ಚಿ ಬೆಳಗಿನ ಜಾವ ನಮ್ಮ ಸೆಕ್ಯೂರಿಟಿ ಅವ್ರನ್ನ ನೋಡಿ ತೆಗೆದಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ ಗೊತ್ತಾಯ್ತು. ಅದು ನನ್ನ ಗಮನಕ್ಕೆ ಇದ್ದಿಲ್ಲ. ನಾನು ಬಂದು ಗಂಗಾವತಿ ಹೋಗಿ ಬರೋದ್ರೊಳಗೆ ಸಂಜೆ ಹೊತ್ತಿಗೆ ಈ ರೀತಿ ಅವನು ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಲಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಗೆ ಪೂರ್ತಿ ಬಳಗೆ ಕೊಡ್ತ ಅಂತೇಳಿ ಹೇಳ್ತಾರೆ. ಅವನು ಗನ್ಮೆನ್ಗಳನ್ನೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಬಂದು 40 ಮಂದಿ ಚಾನಲ್ ಶೇಖರ್ ಅಂತೇಳಿ ಇವರೆಲ್ಲ ಬಂದು ಮನೆ ಮುಂದೆ ಕರ್ಕೊಂಡು ನಮ್ಮ ಸೆಕ್ಯೂರಿಟಿ ಅವರು ಹೋಗಿ ಮನೆ ಮುಂದೆ ಹೆಂಗೆ ಚೇರ್ ಹಾಕೊಂಡು ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಅವ್ರನ್ನ ಸ್ವಲ್ಪ ಕಪಾಳಿಗೆ ಕೊಡ್ತಾರೆ. ಗನ್ಮೆನ್ಗಳು ಸ್ವಲ್ಪ ದೌರ್ಜನ್ಯ ಎಸಗಿದ್ರು. ಅಂದರೆ ಅವ್ರ ಉದ್ದೇಶ ಏನಿತ್ತು ಅಂದರೆ ಮನೆ ಹತ್ರ ಬಂದು ಗಲಾಟೆ ಅವನಿಗೆ ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಈ ಶಾಸಕನ ನಗರದಲ್ಲಿ 2.5 ವರ್ಷ ಆದರೂ ಕೂಡ ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳು ಮಾಡಲಿಕ್ಕೆ ಅವನ ಕೈಲಿ ಆಗಲಿಲ್ಲ. ಒಂದು ವಾಲ್ಮೀಕಿ ಸ್ಟ್ಯಾಚ್ಯೂ ಕೊಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಡೀ ಸಿಟಿಯೆಲ್ಲ ಆರ್ಭಾಟ ಮಾಡ್ತಾರೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ನಾವು ತಲೆ ಕೆಡಿಸ್ಕೋಬೇಕು. ಕಾರಣ ಏನಂದರೆ ಸುಮಾರು ನಾನು ಮಂತ್ರಿಯಾಗಿರುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಶ್ರೀರಾಮುಲು ಮಂತ್ರಿಯಾಗಿರುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ
8 ಕೋಟಿ ವಾಲ್ಮೀಕಿ ಭವನಕ್ಕೆ 20 ಅಡಿ ವಾಲ್ಮೀಕಿ ವಿಗ್ರಹ ನಾವು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿರುವಂಥದ್ದು ನಾವು 20 ಅಡಿ. ಮತ್ತು ವಾಲ್ಮೀಕಿ ಸರ್ಕಲ್ ಅಂತ ಇವತ್ತೇನಿದೆ, SP ಸರ್ಕಲ್ ಅಂತ ಇದ್ದಿದ್ದನ್ನು ಮುನ್ಸಿಪಾಲ್ಟಿ ನಮಗೆ ಅಧಿಕಾರದಲ್ಲಿದ್ದಾಗ ವಾಲ್ಮೀಕಿ ವೃತ್ತ ಅಂತ ಮಾಡಿ ವಾಲ್ಮೀಕಿ ಪುತ್ಥಳಿಯಿಂದ ಅಲ್ಲಿಟ್ಟರೆ ಕಳೆದ 15 ವರ್ಷಗಳಿಂದ ಎಲ್ಲ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ ಆ ಮೂರ್ತಿಗೆ ಪೂಜಿಸ್ತಾರೆ ಅಷ್ಟೇ. ಇವತ್ತು SP ಸರ್ಕಲಲ್ಲಿ 1 ಕೋಟಿ ವೆಚ್ಚದಲ್ಲಿ ಒಂದು ಪುತ್ಥಳಿ ಇಡೋದಕ್ಕೆ ಅವ್ನಿಗೆ ಏನಾಗ್ತಿದೆ ಅಂದರೆ ಇಡೀ ನಗರದಲ್ಲಿ ಜನ ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳನ್ನ ಬಿಟ್ಟು ಈ ರೀತಿ ಡೌನ್ಫಾಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ಆ ಭಯದಲ್ಲಿ ಅಂದರೆ ಸುಮ್ಮನೆ ತಡ್ಕೋಬೇಕು, ಗಲಾಟೆಗಳು ಮಾಡಿ ಯಾವನಾದ್ರೂ ಕೂಡ ಒಬ್ಬ ಬುದ್ಧಿ ಇರೋದು ಮನೆ ಹತ್ರ ಬಂದು ಚೇರುಗಳು ಹಾಕೊಂಡು ಬಂದು ಇವತ್ತು ಕೂಡ್ತಾನೆ ಅಂತ ನಾವು ಸುಮ್ಮನೆ ಕೂಡ್ಲಿಕ್ಕೆ ಹೇಗಾಗುತ್ತೆ. ಪೊಲೀಸರಿಗೆ ನಮ್ಮವ್ರು ಇಂಟಿಮೇಷನ್ ಮಾಡಿದ್ರು, ಪೊಲೀಸರು ಬಂದರೂ ಕೂಡ DSP ಬಂದಿದ್ರು, ಪೊಲೀಸರು ಎಲ್ಲರೂ ಕರ್ಕೊಂಡು ಅಷ್ಟೊತ್ತಿಗೆ ನಾನು ರೀಚ್ ಆದೆ. ಶ್ರೀರಾಮ್ಲು ಅವ್ರು ಹೋಗ್ಬಿಟ್ಟು ಈ ರೀತಿ ಮನೆ ಹತ್ರ ಬಂದು ಗಲಾಟೆ ಮಾಡೋದು ಸರಿ ಇಲ್ಲ, ನೀನು ಕುಡ್ದಿದ್ದೀನಿ, ಡ್ರಿಂಕ್ಸ್ ಎಲ್ಲ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ, ಇದು ಪದ್ಧತಿಯಲ್ಲ, ಈ ರೀತಿ ಬಂದು ರೌಡಿದು ಮಾಡೋದು, ಫಸ್ಟ್ ಇಲ್ಲಿಂದ ನೀವು ಖಾಲಿ ಮಾಡಿ ಹೋಗ್ರಪ್ಪ ಅಂತೇಳಿ ಭಾಳ ಗೌರವದಿಂದ ಶ್ರೀರಾಮ್ಲು ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಹೇಳಿದ್ರು ಕೂಡ ಅವ್ನು ಕೇಳಿಲ್ಲ. ಕೇಳಿದೇನೆ ಇಲ್ಲ ಜನ ನಾನು ಗಂಗಾವತಿಯಿಂದ ರೀಚ್ ಆಗೋದ್ರೊಳಗಡೆ ಸಾವಿರಾರು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಬೆಂಬಲಿಗರು ಬಂದುಬಿಟ್ರು, ಪೊಲೀಸರು ಕೂಡ ಕೈ ಮೀರುವಂಥ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು. ಕೊನೆಗೆ ಅವನು ಕಲ್ಲುಗಳು ತಗೊಂಡು ಆದರೆ ಎಲ್ಲ ರೆಡಿಯಾಗಿ ಬಂದಿದ್ದಾರೆ. ಆ ಕಡೆ ಅವರೊಂದು 100-200 ಮಂದಿನ ಕರೆಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಮನೆ ಮೇಲೆ ಈ ಕಡೆ ಎಲ್ಲ ಕೂಡ ಕಲ್ಲು ತೂರಾಟ ಮಾಡಿದ್ರು. ನಮ್ಮ ಹುಡುಗರಿಗೆ ಸುಮಾರು 2-3 ಹೊಡೆತ ಬಿದ್ದಿದೆ. ಮತ್ತು ಪ್ರೈವೇಟ್ ಗನ್ಮೆನ್ಗಳ ಜೊತೆ ಪ್ರೈವೇಟ್ ಗನ್ಮೆನ್ಗಳನ್ನ ಇಟ್ಕೊಂಡು ఇక కర్ణాటకలో బళ్ళారిలోని టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినట్టు కూడా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, గన్మెన్ తుపాకీ లాక్కుని 8 రౌండ్లు కాల్పు జరిపినట్టు తెలుస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది కర్ణాటక బళ్ళారిలో. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ రెడ్డి తెలుసుకుందాం. జగదీష్, కర్ణాటకలో ఏం జరుగుతుంది, అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఝాన్సీ, కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో గత రాత్రి గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అలాగే ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వాల్మీకి విగ్రహం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కడుతుండగా అక్కడ కట్టవద్దంటూ గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు విభేదించడంతో 2 వర్గాల మధ్య గొడవ చేసుకుంది. 2 వర్గాలు కూడా కర్రలు రాళ్లతో దాడి చేసుకునే ఘటన చోటు చేసుకున్న సందర్భంగా పోలీసులు వెంటనే రంగంలోకి ప్రవేశించి గాలిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అటు సురేష్ రెడ్డి అనుచరుడు గాలిలో కాల్పులు జరిపిన ఒక వ్యక్తి మరణించినట్టు కూడా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీని నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా బళ్ళారిలో అరాచక శక్తులు ఏర్పడ్డారంటూ కూడా భరత్ రెడ్డి అనుచరులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఘర్షణ జరిగిన విషయంలో భరత్ రెడ్డి బళ్ళారిలో లేడు. వెంటనే ఆ విషయం తెలుసుకున్న వెంటనే బళ్ళారికి చేరుకున్న భరత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బళ్ళారిలో రౌడీజం అణచివేస్తామంటూ కూడా భరత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న జరిగిన బాల్మీకి విషయం ఫ్లెక్సీల విషయంలో 2 వర్గాలు ఫ్లెక్సీలు కట్టిన గాలి ఎందుకు అడ్డుకున్నారంటూ కూడా భరత్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఎవరిని బయటకు రాకుండా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడైతే 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రస్తుతం ఇదే ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. ఝాన్సీ, జగదీష్, అంటే దీనికి సంబంధించి ఫ్లెక్సీ విషయంలోనే గొడవ జరిగింది అనుకోవచ్చు, ఎలా చూడొచ్చు అసలు ఈ ఘటన? అసలు మనం ఈ వాల్మీకి విగ్రహం విషయంలో ఫ్లెక్సీలు కడుతున్న నేపథ్యంలో 2 వర్గాల మధ్య ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నారు. తోపులాట జరిగింది. అనంతరం ఇద్దరు కూడా రాళ్ళు కర్రలతో దాడి చేసుకున్న ఘటన చేసుకుంది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం విషయానికి రాజకీయంగా కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయంగా అక్కడ గొడవ జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యం ముందు నుంచి ఉన్న కక్షలు అలాగే ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అటు వాల్మీకి విగ్రహం ఏర్పాటు విషయంలోనే గొడవ ముందు నుంచి కూడా గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాల్మీకి విగ్రహం ఏర్పాటు ఫ్లెక్సీ విషయంలో దాన్ని అడ్డుగా పెట్టుకుని గొడవ చేస్తున్నారంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యం చూసుకుంటే అటు కాంగ్రెస్ వర్గులు ఇటు బీజేపీ వర్గుల మీద ఖచ్చితంగా ఇది వాళ్ళు కావాల్సిన మా మీద దాడికి చేశారు, దీన్ని వదిలిపెట్టలేదంటూ కూడా ఇట్లాంటి అరాచక శక్తులకి భయపడలేదంటూ ఒక భరత్ రెడ్డి చెప్తున్న నేపథ్యం అటు గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు కూడా మేము కూడా ఏమి తగ్గట్లేదు, మేము కూడా అవకాశం వచ్చి మేము కూడా చూస్తాం, ఎలాంటి పరిస్థితుల్లో మేము తగ్గట్లేదంటూ కూడా మేము కూడా పోరాడతామంటూ కూడా అటు గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 144 సెక్షన్స్ తో పాటు ఎక్కడ కూడా ఒకరిద్దరు కూడా నగరంలో ఎక్కడ కనబడకుండా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేస్తూ
నాకాబందీ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. జగదీష్ అంటే యాక్చువల్ గా గాలి జనార్దన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఉంచారు, తన పైన హత్యాయత్న ప్రయత్నం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఆయన ఒక నాపై హత్యాయత్న ప్రయత్నం జరిగింది అని క్లియర్ గా ఆయన చెప్తున్నారు. సో ఆ టైంలో ఆయన ఎక్కడున్నారు, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? అతను కూడా నిన్నటి రోజే బళ్ళారికి వచ్చినట్టు కూడా సమాచారం ఉంది. బళ్ళారిలో ఇంటి వద్ద ఉన్న నేపథ్యంలోనే అటు ఇంటి నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో భరత్ రెడ్డి వర్గీయులు అతనిపై కాల్పులు జరిపిన ఘటనలో హత్యాయత్నం చేశారంటూ కూడా మాజీ మంత్రి గాలి జనార్దన్ ఆరోపిస్తున్న నేపథ్యం ఖచ్చితంగా నన్ను అటాక్ చేశారు, నా మీద కక్షపూరితంగానే భరత్ రెడ్డి అనుచరులు దాడికి దిగారంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నేను దీన్ని వదిలిపెట్టేది ఖచ్చితంగా దీని మీద అధిష్టానంతో చర్చించి దీని మీద ఒక చర్య తీసుకుంటారంటూ కూడా గాలి రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మనం ఇది గాలి జనార్దన్ మీద హత్య చేయడానికి కుట్రపన్నారా లేదా మరి రాజకీయంగా అక్కడ గొడవల వల్ల ఇలా జరిగిందనే దాని మీద పోలీసులు పూర్తి విచారణ చేసిన తర్వాత చెప్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పచ్చు. రైట్. అలాగే జగదీష్ అంటే అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటో, ఎందుకంటే అటువైపు సతీష్ రెడ్డి కూడా భరత్ రెడ్డికి చాలా సన్నిహితుడిగా తెలుస్తుంది, అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అతని పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే అతని పరిస్థితి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు, బళ్ళారిలోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అతనికి గాయాలు మరి ఇంకొకరికి కూడా గాయాలు కూడా సమాచారం ఉంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. ఈ కాల్పుల్లో పోలీసులు కూడా గాలిలో కాల్పు ఘటన అడ్డుకోవడానికి ఇదంతా చేశామని, అటు గాలి జనార్దన్ అనుసరులు ఇటు భరత్ రెడ్డి అనుసరులు ఒక్కసారిగా రోడ్డు మీదకి భారీ స్థాయిలో రావడంతో కంట్రోల్ చేయలేకపోయినా పోలీసులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలోనే గొడవలో ఇద్దరికి గాయాలంటూ ఒకరు చనిపోయారు, మరొకరు గాయపడినట్టు కూడా సమాచారం ఉందని చెప్పొచ్చు. అలాగే జగదీష్ అంటే ఇష్యూ పైన కూడా అంటే ఈ ఘటన చాలా తీవ్రంగా కనిపిస్తుంది, అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా ఒకరు మృతి చెందారు, ఇంకొకరు సీరియస్ గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ఎలాంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు? ఎందుకంటే శాంతి భద్రత విషయంలో కొంత విఘాతం కలిగించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ పరంగా పోలీసులు ఎలాంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు? జాన్సీ ముందు చూసుకుంటే బళ్ళారి అంతా కూడా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు వారు బంధువర్గం మీద ఆధారపడి అటు మాజీ ఎంపీ శ్రీరాములతో పాటు వారి తమ్ముడు మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి వర్గీయులు అంతా కూడా అక్కడ మొత్తం గాలి జనార్దన్ రెడ్డి హవా అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ గాలి జనార్దన్ రెడ్డి హవా నడుస్తున్న నేపథ్యంలో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ అక్కడికి అధికారంగా రావడం, అక్కడ భరత్ రెడ్డి గెలవడం కూడా అక్కడ రాజకీయంగా గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి హావా తగ్గుతే నేపథ్యంలో ఈ గొడవకు కూడా ఒక కారణం కావచ్చు. మరొకసారి మేము బళ్ళారిలో మా హావా చూపించాలనే నేపథ్యంలో అందరూ కూడా శ్రీరాములు నిన్న సోమశేఖర్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అందరూ కూడా ఏకమై మొత్తం ఇక్కడికి ఒక చోట దీని మీద చర్చిస్తున్నట్టుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు పోలీసు వర్గీయులు కూడా ఖచ్చితంగా భరత్ రెడ్డి వర్గానికి కూడా చెప్పారు, మీరు కూడా ఎవరు బయట కూడా ఇక్కడ అలాంటి సంఘటనలు చూస్తున్నా శాంతి భద్రతకు విధంగా వస్తే ఎవరిని వివేచించేది లేదంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా నగరం బళ్ళారి చుట్టూ బళ్ళారి పట్టణంలో ఎక్కడ చూసాం పోలీసు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు. జగదీష్ అంటే ఇష్యూ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది, భారీ ఎత్తున కూడా అక్కడ అంచులు రెండు వర్గాలకు సంబంధించిన అంచులు కూడా చేరుకొని రాళ్ళు దూకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదైనా ఆంక్షలు విధించారా పోలీసులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఎవరిని కూడా బయటికి రానికుండా ఎవరి ఇంట్లో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరు కూడా బయటికి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపల వేస్తామని, ఎవరిని ఉపేక్షించేది ఈ బళ్ళారిలో ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు ప్రశాంతంగా జీవించాలనే నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి గొడవలకి అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఉదయం అర్ధరాత్రి నుంచి కూడా జరిగిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అందరినీ లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టి పంపించేస్తారు. ప్రస్తుతానికైతే ఎవరు బయటకు వచ్చి ఎలాంటి ఈ గొడవలు కిందతో ఆపేయాలి, ఎవరైనా కానీ దీని మీద అడ్డుగా చేసుకుని ఎవరైనా దాడి చేస్తే కూడా వారిని ఉపేక్షించేలా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం మైకులు పెట్టుకొని పోలీసు వాహనాల్లో చెప్తూ ఎవరు బయట తిరగకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో బయటికి రాకూడదు, వచ్చిన కఠిన చర్యలు తీసుకుని అందరి మీద కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. జాన్సీ. రైట్, థ్యాంక్ యూ జగదీష్. కర్ణాటక బళ్ళారిలో ఒక టెన్షన్ వాతావరణం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కనిపిస్తూ ఉంది. తనపై హత్యాయత్నం చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణ చేస్తూ ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర అయితే కాల్పులు జరిగాయి, దానికి సంబంధించి కూడా తనపైన హత్యాయత్న ప్రయత్నానికి పాల్పడ్డారంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి అయితే ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటక బళ్ళారిలో రాత్రి నుంచి కూడా ఒక హై టెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి అలాగే గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది నిన్న రాత్రి బళ్ళారిలో. ఇక హంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి దగ్గర అయితే ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి ఈ కాల్పులు జరిపినట్టుగా మనకి సమాచారం అందుతుంది. జనార్దన్ రెడ్డి
నేపథ్యంలో ఆయన తప్పించుకున్నారు. ఒకరు చనిపోయినట్టుగా ఈ ఘటన అయితే మనకు సమాచారం అందుతుంది. ఎదురు కాల్పుల్లో సతీష్ రెడ్డి కూడా గాయాలయ్యే. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అలాగే బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ ఫ్లెక్సీలు కట్టే విషయంలోనే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర కూడాను ఫ్లెక్సీ కట్టే విషయంలోనే ఇరు వర్గాలకి మధ్య కూడాను ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ప్రహరీ గోడకి సతీష్ రెడ్డి దగ్గరుండి కూడాను ఈ ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు. అయితే జనార్దన్ రెడ్డి అనుచరులు మాత్రం అడ్డు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రహరీకి వద్దని బయట కట్టుకోవాలని సూచించడం జరిగింది గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు. సో సతీష్ రెడ్డి వెనుకుండా కూడా కుర్చీ తెప్పించుకుని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని ఇక్కడే కడతాను అంటూ కూడా ఆయన ఫ్లెక్సీలు కడతారంటూ కూడా పట్టుబట్టడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా గొడవ మొదలైనట్టుగా సమాచారం.